వారి గృహాన్ని ఆధారం చేసుకొని నీ రాజస్వాదం ప్రకటించిన ఇంచుండగా వారికి కావాల్సిన బహుమానం దయచేయము తండ్రి. అనేకులకు మంచి వార్తను ఉదయకాలమున తండ్రి ప్రకటించే అనుభవం మాకు దయచేస్తూ వచ్చిన వందనములు. పేపర్లో గొప్ప తండ్రి పాటల ద్వారా లేఖనముల ద్వారా మీరే మాతో మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ప్రాంతంలో ఉన్న వారి అక్కల కొలది మీరే మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆవరణంలో మీ సన్నిధి మీ ప్రసన్నత దయచేయము. ఎంతైనా ఈ కుటుంబానికి ఎంతైనా ఆశీర్వాదదాయకముగా చేస్తామని ప్రార్థన చేస్తున్నాం. గడిపే సమయాన్ని కూడా దీనికనగా మార్చమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 40. యేసు ప్రభు పిల్ల చూచండి. యేసు ప్రభు పిలచుచుండెన్ నూతన జీవం నీకిచ్చుటకు ప్రేమతో నిన్ను పిలచుచుండే జోకు ముక్తి ప్రభు చెంతనే రండి రండి సర్వజనమా వెళ్ళేదము మనమందరము రండి రండి సర్వజనమా వెళ్ళేదము మనమందరము. అందరిలో ఉన్న తోడు ఆయనను నీవు చూచుకోను. అందరిలో ఉన్న తోడు ఆయనను నీవు చూచుకోను. రక్షణ నీవు పొందునడు రక్షణ నీవు పొందునడు. రండి రండి సర్వజనమా వెళ్ళేదము మనమందరము. రండి రండి సర్వజనమా వెళ్ళేదము మనమందరము. నీ జీవము ఏ పాటిది ఒకనాడది విడువవలెను. నీ జీవము ఏ పాటిది ఒకనాడది విడువవలెను. వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా. రండి రండి సర్వజనమా వెళ్ళేదము మనమందరము. రండి రండి సర్వజనమా వెళ్ళేదము. నీ కోరకే చంచలియా ముక్తినిచ్చే యేసు ప్రభు. నీ కోరకే చంచలియా ముక్తినిచ్చే యేసు ప్రభు. ఒప్పుకొను తప్పిదమూలన్ ఒప్పుకొను తప్పిదమూలన్. రండి రండి సర్వజనమా వెళ్ళేదము మనమందరము. రండి రండి సర్వజనమా వెళ్ళేదము మనమందరము. యేసు ప్రభు పిలచుచుండెన్ నూతన జీవం నీకిచ్చుటకు ప్రేమతో నిన్ను పిలచుచుండెన్. దొరుకు ముక్తి ప్రభు చింతనే రండి రండి
సర్వజనమా వెళ్ళేదము మనమందరము రండి రండి సర్వజనమా వెళ్ళేదము మనమందరము. పాట సంఖ్య 30. చూడుము క్షణమే కళ్ళు వాటిని. చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమా ప్రభు నీకై నిలుచుండేను గొప్ప రక్షణ నీవా యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడున్నాడుగా మానవులెంతో చెడిపోయి మరణించదామాని తలపోయగా మానవులెంతో చెడిపోయి మరణించదామాని తలపోయగా ఎరుగాలి మరణము నికామని నరకమున్నాదని వారెరుగాలు ఎరుగాలు మరణము నికామని నరకమున్నాదని వారెరుగాలు చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమా ప్రభు నీకై నిలుచుండేను గొప్ప రక్షణ నీవా యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడుచున్నాడుగా యువమందు నీకు కలవనియో చనిపోవు సమయాన వెంటారావు దేహమందు నీకు కలవనియో చనిపోవు సమయాన వెంటారావు చనిపోయిన నీవులే చేరవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా చనిపోయిన నీవులే చేరవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమా ప్రభు నీకై నిలుచుండేను గొప్ప రక్షణ యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడుచున్నాడుగా మనలాను ధనవంతులుగా చేయును దారిద్రుడాయను మన ప్రభు మనలాను ధనవంతులుగా చేయును దారిద్రుడాయను మన ప్రభు రక్తము కాచేను పాపులకై అంగీకరించు యేసుని రక్తము కాచేను పాపులపై అంగీకరించు యేసుని చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమా ప్రభు నీకై నిలుచుండేను గొప్ప రక్షణ నీవా యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడుచున్నాడుగా సిలువపై చూడు ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవు ఏమిత్తు
సిలువాపై చూడు ఆ ప్రియుని, ఆ ప్రేమకైని ఏమేతు అర్పించుకొని జీవితము, ఆయన కొరకై జీవితము అర్పించుకొని జీవితము, ఆయన కొరకై జీవితము. చూడుమో ఈ క్షణమే కల్వారిని, ప్రేమా ప్రభునికై చుండేను, గొప్ప రక్షణ ఇవ్వ యేసుడు. సిలువలో వేలాడువా, సిలువలో వేలాడువా. పేదన్నారు రూపము ధరించి పెద్దనాడు నీ రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే, అంగీకారించు మాయనను, అంగీకారించు మాయనను. పెద్దనాడు నీ రూపము ధరించి కాళ్ళ చేతులను శిలలు కొట్టబడి, మకుటము శిరస్సున పెట్టబడి, కాళ్ళ చేతులను శిలలు కొట్టబడి, మకుటము శిరస్సున పెట్టబడి, నింద వేదన శ్రమలను సహించెనేసు, చిందితన దురతముని పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండే, దీనుడై నిన్ను పిలచుచుండే. వేదనలు నీ రూపము ధరించి యేసురాజుని చెంత నిలచి, అంగీకారించు మాయనను, అంగీకారించు మాయనను. తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు, దప్పి తీర్చుకున్నా నీరు దొరకలేదు. తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు, దప్పి తీర్చుకున్నా నీరు దొరకలేదు. నన్ను ఆదరించు వారెవరు లేరు, రక్షకుడు సిలువలో వేలాడే పాటలు పాడే నిన్ను విడిపింపను, పాటలు పాడే నిన్ను విడిపింపను. వేదనలు నీ రూపము ధరించి యేసురాజుని చెంత నిలచి, అంగీకారించు మాయనను, అంగీకారించు మాయనను. వేదనలు నీ రూపము ధరించి ప్రభు సాతాను తలను చేతుగా రేపిన్, ప్రభు నాగులను రకముతో కడిగిన్. ప్రభు సాతాను తలను చేతుగా రేపిన్, అపరాగులను రక్తముతో కడిగిన్. నీ వ్యాధి నీ వేదన తొలగించ, నీ పాపము నుండి విడిపేప, సిలువలో విజయము పొందే, సిలువలో విజయము పొందే. వేదనలు నీ రూపము ధరించి యేసురాజుని చెంత నిలచి,
అంగీకారించు మాయనను, అంగీకారించు మాయనను. మాయలోకమును నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపోనిలా. మాయలోకమును నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపోనిలా. నిత్య దేవుని దేవను నామి నీవు నిశ్చయముగా ప్రభువులు ఆనందింప నేడేరాము విశ్వాసముతో, నేడేరాము విశ్వాసముతో. వేదనలు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచి, అంగీకారించు మాయనను, అంగీకారించు మాయనను. వేదనలు నిరూపము ధరించి తమసించెదవేళ ఓ ప్రియుడా, ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము. తమసించెదవేళ ఓ ప్రియుడా, ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము. ఈ లోకముని జీవని శాంతిని ఈ దినమే ప్రభువు నీకొసగి ప్రేమతో నిన్ను పిలచుచుండే, ప్రేమతో నిన్ను పిలచుచుండే. వేదనలు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచి, అంగీకారించు మాయనను, అంగీకారించు మాయనను. వేదనలు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచి, అంగీకారించు మాయనను, అంగీకారించు మాయనను. వేదనలు నిరూపము ధరించి. ప్రియమైన ప్రేమావతి పేటలో గ్రామంలో ఉన్న ప్రజలందరికీ యేసు ప్రభు వారి నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని స్తుతించడానికి ప్రభు ఈ దినాన్ని మరొక అవకాశాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంతవరకు పాటల ద్వారా విన్నాం. మాయలోకంలో మనకేది లేదు, తలవాల్చుటకు కూడా స్థలం లేదని పాడుతూ వచ్చినాం. ఈ మాయలోకంలో కొన్ని దినములు మనము జీవిస్తాం, కానీ ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెడతాం. విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, మన గమ్యస్థానం ఏంటి, ఈ విషయమై మనం గ్రహించాలి. ఒక సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ శుభదిన సందర్భంగా ప్రీ క్రిస్మస్ ఈ దినాల్లో జీవాధిపతి అయిన దేవుని గురించి,
మీ అందరికీ తెలియజేయాలని ఇష్టపడుతున్నాం. అందరికీ దేవుడు ఒకడే, సర్వ సృష్టికి ఆధారభూతుడైన ఆయన భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి అయిన దేవుడు. యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థం. అయితే ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడై ఉండి ఈ భూలోకానికి మానవుడిగా తగ్గించుకొని మన కొరకై అరుదించినాడు. దాన్నే క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. బైబిల్లో లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాస్తుంది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పినారు. సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు, భూమి ఆకాశములు పట్టజాలని వాడు, ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠము, ఆ దేవుడు ఈ లోకానికి కన్యక మరియ గర్భంలో జన్మించినాడు. జన్మించి ఒక సత్రంలో స్థలం లేక పశువుల తొట్టిలో ఆయనను పరుండ చేసినారు. ఈ సర్వ సృష్టిని కలుగజేసిన దేవుడు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడైన వాడు, రక్షకుడికి ఈ లోకానికి మానవుడిగా జన్మించినాడు. ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే, మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంటున్నాడు. బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, ఆడ మగ అని, చిన్న పెద్ద అని ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి ఆ పాపంలోనే మరణిస్తున్నారు. అలా మరణించిన మానవుడు దేవుని రాజ్యానికి కాక నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఈ నరకం తప్పించడానికే దేవాది దేవుడు లోకరక్షకుడుగా ఈ లోకానికి, ఈ భూమి మీదకి అరుదించినాడు. పేదవాడిగా ఈ భూమి మీద పుట్టినాడు. అందుకనే పక్షుల భాష పక్షులకు అర్థమవుతుంది, పశువుల భాష పశువులకు అర్థమవుతుంది, ఏ రాష్ట్రం వారి భాష ఆ రాష్ట్రం వాళ్ళకి అర్థమవుతుంది. మానవుని భాష మానవునికి అర్థమవుతుంది. దేవుడు మానవునితో సమీపించలేడు. ఆయన సర్వ సృష్టికర్త. ఆయన చూసి ఎవరు బ్రతకలేరు. కానీ ఆయన్ని తగ్గించుకొని మానవ అవతారంలో ఈ లోకంలోనికి అరుదించినాడు. ఎందుకు అంటే, మొట్టమొదటి మానవుని తన రూపంలో, తన స్వరూపంలో చేసినాడు. మట్టి ద్వారా మట్టికి రూపాన్ని ఇచ్చినాడు. తన రూపాన్ని మట్టికి చేసి ఆ మట్టిలో, ఆ నాసికారంధ్రంలో దేవుని యొక్క జీవాత్మ ఊదగా నరుడు జీవించే ఆత్మ అయినాడు. అలాగా ఆయన స్వభావము, ఆయన స్వరూపం మనకు ఉంది. ఆ మహిమను ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పోగొట్టుకున్నాడు మానవుడు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడే ఈ లోకానికి ఆరాధించినాడు. ఉదాహరణకు, మన పిల్లలు ఆడుతూ మోర్లో పడిపోయినారు అనుకోని, గుంతలో పడిపోయినారు. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళాలా? వాళ్ళు కన్న వాళ్ళే వెళ్ళాలి. అందుకనే వెళ్ళి అందులో నుంచి తీసి అదంతా కడిగేసి శుభ్రం చేసి తిరిగి చేర్చుకుంటారు. అట్లనే పాపం అనే బురదలో పడిపోయినాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసినారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపము అనగా ఏంటి? బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 7వ అధ్యాయం. పాపం అనగా ఏంటో, ఆ పాపపు లక్షణాలు ఏంటో ఇక్కడ రాయబడింది. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుంచి నేను చదువుతాను, దయచేసి గమనించండి. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనిషిని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. ఈ అపవిత్రపరచబడిన మనుషుడు దేవుణ్ణి సమీపించలేడు. ఇవి పాపపు గుణాలు, పాపపు లక్షణాలు. అందుకనే దేవాది దేవుడు ఈ పాపం నుంచి విడిపించడానికి ఈ భూలోకానికి అరుదించినాడు. అరుదించి దేవుడు మానవులందరికీ కూడా ఆజ్ఞ ఇచ్చినాడు. ఏం ఆజ్ఞ అంటే, నేనే దేవుడను, నేను తప్ప వేరొక
దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి అందుండు నీళ్ళ ఎందే కానీ ఏ రూపమును నువ్వు చేసుకొనకూడదు, సాగిలపడకూడదు. ఎందుకంటే మానవుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎక్కడ ఏ స్థితిలో చూడలేడు. ఎందుకు? పాపంలో పతనమైపోయి దేవునికి దూరం అయిపోయిన వాడు పాపం అయిపోయినాడు, మహిమను కోల్పోయినాడు. అందుకనే చూడలేడు. దేవుడు ఆజ్ఞాపించినాడు, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినాడు మానవునికి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని, ఏ రూపాన్ని నువ్వు చేసుకొనకూడదని, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదని, 6 దినములు నువ్వు పనిచేసి 7వ దినంన విశ్రాంతి తీసుకోవాలని, తల్లిదండ్రులను సన్మానించాలని, నరహత్య చేయకూడదని, దొంగతనము చేయకూడదని, వ్యభిచారము చేయకూడదని, అబద్ధ సాక్ష్యం పలకకూడదని, నీ పొరుగువాంది దేనిదైనను ఆశింపకూడదని దేవుడు ఈ రీతిగా 10 ఆజ్ఞలు మానవునికి అనుగ్రహించినాడు. ఈ ఆజ్ఞలన్నీ కూడా అతిక్రమించినారు. అందుకనే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. ఈ మరణం తప్పించడానికి జీవాధిపతి అయిన దేవుడు లోకరక్షకుడిగా ఈ లోకానికి అరుదించి మన పాపములను పరిహరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన పిలువబడ్డాడు. మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు, పరిహారం చేసినాడు. ఎవరికైనా ఒక కుమారుడు ఉండి ఎక్కడైనా తప్పు చేసి కొట్లాడి ఎవరినైనా నరహత్య చేశాడు, కొట్లాడుకున్నప్పుడు ప్రాణం పోతే ఊరందరూ పట్టుకొని అతన్ని శిక్షించమని చెప్తారు. వీళ్ళకి ఎట్లా అయిందో వాళ్ళకి అట్లా కావాలంటారు, తీర్పు తీరుస్తారు. కానీ తండ్రి అంటాడు, తల్లిదండ్రులు, అయ్యా తెలియక చేసినాడు, క్షమించండి, తప్పు అయిపోయింది అంటే ఎవరు ఊరుకోరు, ప్రాణాన్ని కోరుకుంటారు. కానీ మనకు బదులుగా ఆయన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. మన తలంపులు మంచివి కావు, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన చేష్టలు మంచివి కావు, ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదు కనుక హృదయంలో బల్లంతో పొడవబడ్డది. పాదములు పోరాని స్థలంకు పోయి పాపం చేసి అపవిత్రులమైనాం కాబట్టి ఆయన పాదములో శిలలు కొట్టబడ్డాయి. ఈ రీతిగా దేవుడు మానవుని కొరకు పంచగాయములు పొంది ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చినాడు. దేవునికి ఏ కులము లేదు, దేవుడు ఒకడే కులం, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతలో మనం పాలు పొందాలంటే పాపంలో ఉన్న మానవుడు పరిశుద్ధుడైన దేవుని సమీపించలేడు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు మానవుడికి ఈ లోకానికి అరుదించి ఆ పాపానికి ప్రాయశ్చితం ఆ పరిశుద్ధమైన రక్తం శిలువలో కార్చి సర్వమానవాళి పాపంను పరిహరించినాడు. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే యేసు ప్రభు అని ఒప్పుకొని హృదయంలో విశ్వాసం ఉంచితే చాలు. మన పాపంను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. అంతేకాదు మనం చనిపోతే ఒకరోజు ఆయనలో నిత్య జీవాన్ని పొందుకుంటాం. అందుకని ఈ సృష్టికర్త అయిన దేవుడు మానవులను ప్రేమతో పిలుస్తున్నాడు. అందుకని రండి రండి సర్వజనమా, యేసుప్రభు నిన్ను పిలుస్తుండే నూతన జీవితాన్ని ఇవ్వడానికి. ఈ పాపపు జీవితంలో చనిపోతే మనం మరణానికి వెళ్తాం, నిత్య నరకానికి వెళ్తాం. 2 దారులు, ఏ దారి కావాలో అది నీవు కోరుకో. ఒకవేళ ఇది మత ప్రచారం అని మీరు అనుకోకూడదు. దయచేసి మనసు మారి రూపాంతరం పొందమన్నాడు యేసుప్రభు. ఇదిగో ఆయన రాజ్యం సమీపిస్తుంది, ఈ లోకం అంతం కాబోతుంది. ఒకరోజు యుద్ధములు, దేశం మీదికి దేశం, రాజ్యం మీదికి రాజ్యములు, ఎవరింటి వారికి శత్రువులు అయిపోయినారు. అందుకనే ఒకరోజు చనిపోతాం, ఎక్కడికి వెళ్తాం? అందుకనే ప్రియమిత్రమా, సోదర సోదరి, అయ్యా అమ్మ, మీ అందరికీ ఉదయకాలంన ఈ ఫ్రీ క్రిస్మస్ శుభదిన సందర్భంగా మీకు తెలియజేయనిదేమంగా యేసుప్రభు పిలుస్తున్నాడు. పాపంలో శాపగ్రస్తమైన జీవితంలో ఉన్న మనల్ని ఆయన తిరిగి ప్రేమిస్తూ రమ్మని పిలుస్తున్నాడు. మనసు మార్చుకొని మారు మనసు పొందండి అంటున్నాడు. తిరిగి జన్మించాల, నూతన మనసు ఇస్తానంటున్నాడు. ఎట్లా వస్తుంది అది అంటే, యేసుప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం చేత నన్ను కడుగు, నీ బిడ్డగా చేసుకో అని చిన్న మాట చెప్తే చాలు. దేవునికి ఇవ్వాల్సింది ఏమీ లేదు. ఈ సృష్టిలో ఉన్నదంతా ఆయన్నే కలుగజేసినాడు. ఈ పంచభూతాలను కలుగజేసింది ఆయనే, భూమిలో నుంచి ప్రకృతిలో ప్రతిదీ సృష్టించింది ఆయనే. ఆయనకు మనం ఏమి ఇస్తాం? అయితే ఆయన అడుగుతున్నాడు, నీ హృదయం నాకు ఇవ్వు. హృదయమే ఆయన ఆలయం. మనం పాపం చేసి గుళ్ళు కడతాం, అక్కడ దేవుడు ఉండడు.
పూజారులు ఉంటారు, మనం పెట్టిన ప్రతిష్ఠించిన విగ్రహాలు ఉంటాయి. కానీ దేవునికి కావాల్సింది మన హృదయం. ఆ హృదయము ఆయనకిస్తే ఆయన హృదయంలో నివాసం చేస్తాడు. అందుకనే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దీనికి మందే లేదు. అందుకని ఒకటే మందు, యేసు రక్తమే ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రపరుస్తుంది. యేసునందు విశ్వాసం ఉంచండి. ఈ యొక్క ప్రీ క్రిస్మస్ దినాల్లో మీకు తెలియజేస్తున్న శుభవర్తమానం ఇదే. పాపం నుంచి మళ్ళుకొని దేవుని తట్టు తిరిగితే దేవుడు శాంతిని అనుగ్రహిస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని ఇస్తాను. ఈ లోకం ఇవ్వదు. ఈ లోకంలో డబ్బులు సంపాదిస్తేనే అన్నీ వస్తాయి, డబ్బులు ఉంటేనే అందరూ ఉంటారు. అందుకనే దేవుడు ఇదేమి కాకుండా నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. పాపులమైన మనం డాక్టర్ దగ్గరికి రోగం ఉన్నవాడే పోతాడు, కానీ ఆరోగ్యం కలిగిన వాడు వెళ్ళడు. అందుకనే పాపులు యేసుప్రభు దగ్గరికి వస్తే వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. దేవుని రాజ్యంలో వారసులుగా ఉంటారు. ఒకరోజు చనిపోతే ఆయనతో ఉంటాం మోక్షంలో, నిత్యానందం. అందుకని నేడే మీ పేర్లు ఆయన జీవగ్రంథంలో రాసుకొనండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవగల ఆయన, ఉదయకాలమందు ప్రేమావతిపేటలో ఉన్న గ్రామ ప్రజలందరి ద్వారా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నీ శుభవర్తమానాన్ని తెలియజేసినాం. సర్వసృష్టికి దేవుడవై ఉన్న నీవు లోకరక్షకుడుగా ఈ లోకంలో తగ్గించుకొని మా కొరకై వచ్చినావు, అరుదించినావు. శాంతిని, సమాధానాన్ని, నూతన జీవితాన్ని ఇవ్వడానికి అదే నిజమైన క్రిస్మస్. అది ఇవ్వడానికి మాకు వచ్చినారు. ఈ లోకంలో ఏది కొంటే రాదు, లోకం అశాశ్వతమైంది. ప్రభువా, నువ్వు శాశ్వతమైన దేవుడు, సర్వసృష్టికి ఆధారభూతుడు. మా పాపంలో మేము ఒప్పుకుంటే నమ్మదగిన దేవుడు అని నీ వాక్యం ద్వారా విన్నాం. అందుకనే ప్రభువా, మా హృదయంలోనికి రండి, శాంతి సమాధానాన్ని దయచేయండి. ఈ క్రిస్మస్ శుభ సందేశాన్ని అందరికీ తెలియజేసినాం ప్రభువా. ప్రజలు విన్నారు, వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ప్రేమావతిపేటలో ఉన్న ప్రతి వారిని, ప్రజలందరినీ దీవించమని వేడుకుంటున్నాం. కులమత భేదాలు మేము లేకుండా ప్రేమ అనురాగాలతో జీవించడం కృప చూపించండి. ఇక్కడున్న బిడ్డలందరినీ దీవించండి, అధికారులను దీవించండి, సర్పంచ్ని, వార్డు మెంబర్స్ను అందరినీ దీవించండి ప్రభువా. ఈ ప్రజలు ఏ ఉద్యోగం అయితే చేస్తున్నారో, ఏ పనులు అయితే చేస్తున్నారో ఆ పనుల్లో మీరే వారిని అభివృద్ధి దయచేయమని వేడుకుంటున్నాం. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. చదువులో మంచి జ్ఞానం దయచేయండి. ఎవరైతే దురాత్మల చేత పీడింపబడుతున్నారో యేసు నామంలో విడుదల పొందురుగాక అని ప్రకటిస్తున్నాం. ఎవరైతే శాంతి లేక, సమాధానం లేక, అసమాధానంతో ఉన్నారో వారిని ప్రభువా మీరే శాంతి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభువా వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. వారికి కలిగిన ఇదిగో మీ భూపంటను, మీ పశువులను, మీ దుక్కిటెద్దులను, మీ పిండి పిసుకు గంపను నేను దీవిస్తానన్నారు ప్రభువా. నేను విశ్వాసం ఉంచి రక్షకుడిగా అంగీకరించి ఆ దీవెనలు పొందుకుంటే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ప్రజలందరినీ దీవించండి. ఇక్కడ దగ్గరలో ఉన్న వ్యవసాయ యూనివర్సిటీని బట్టి వందనాలు, స్టూడెంట్స్ని బట్టి వందనాలు. దీవించండి. మంచి ఆత్మీయ వివేచన జ్ఞానం దయచేయండి. అభివృద్ధిలో ఇంకా ముందుకు రాగలుగుట కృప చూపించమని, ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించమని, మాకు ఇచ్చిన ఈ అవకాశంకై వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.